దొరికెనా మజాగా ఛాన్స్ జరుపుకో భలే రొమాన్స్ యుర్రెక సకమిక నీ ముద్దు తీరేదాకా నవ్వింది పల్లె చెండు నచ్చింది గర్ల్ ఫ్రెండ్ దొరికెనా మజాగా ఛాన్స్ జరుపుకో భలే రొమాన్స్ యుర్రెక సకమిక 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 వరల్డ్ లాఫ్టర్ డే సందర్భంగా కవన్ కా బ్రాండ్ రైస్ స్టార్ మైళ్ళకి స్వాగతం సుస్వాగతం. నవ్వండి. పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు, వైభవ్ జ్యువెలర్స్ అండ్ ఏఎస్ బ్రాండ్ నువ్వుల పప్పు నూనె. నవ్వు 4 విధాల చేటు అనేది ఎప్పుడో జమానాలో మార్చేశారు. ఇప్పుడు 40 కాదు 400 విధాల గ్రేటు. అందరూ హాయిగా హ్యాపీగా ఆరోగ్యవంతంగా ఉండాలి అంటే ముందు మొహం మీద ఒక చక్కటి చిరునవ్వు ఉండాలి. స్మైల్. ఇప్పుడు పగలబడి నవ్వండి. ఇప్పుడు ఇరగబడి నవ్వండి. ఇప్పుడు చితకేసి నవ్వండి. సో వరల్డ్ లాఫ్టర్ డే సందర్భంగా ఈ రోజు మనకి 4 కాలేజ్ స్టూడెంట్స్ కాదు ఇప్పుడు వీళ్ళు ఆర్టిస్టులుగా మారిపోయారు. ఇప్పుడు మంచి ఫేమ్ అండ్ నేమ్ అండ్ అనేవి కూడా సంపాదించేస్తున్నారు కాలేజ్ లైఫ్ లోనే. పాకెట్ మనీయా అక్క? నవ్వుతూ 4 రాళ్ళు వెనకేసుకోమన్నారు కదా. నవ్వుతూ 4 రాళ్ళు వెనకేసుకోమన్నారా? అదే కదా మేము చేసేది. అలాగే అనుకుని ఒక ఆయన కిడ్నీలో వేసుకున్నాడంట. ఆ తర్వాత అవి బయటకు తీయడానికి చాలా కాలం పట్టింది పాపం. 4 రాళ్ళు వేసుకుంటున్నారా మీరు కూడా ఈ మధ్య? ఈ జనరేషన్ లో యూత్ ఎప్పటికప్పుడు ఎంజాయ్ చేసేసుకుని ఎప్పటికప్పుడు డబ్బులు మొత్తం మడాష్ చేసేసుకుంటున్నారు కదా. మీరు అలా చేయట్లేదా? మీరు దాచిపెట్టుకుంటున్నారా? బాగానే 4 రాళ్ళు వెనకాల వేసుకుంటున్నాం. ఓ వెరీ గుడ్. వేరే వాళ్ళ మీద వేయకుండా ఉంటే చాలు. పోనీ వేరే వాళ్ళు మీ మీద వేయకుండా ఉన్నా చాలు. మీ జోకులు బాగానే పండుతాయి. నీకు ఒక ఇన్స్పిరేషన్ కోసం రా నేను ఒక జోక్ చెప్తాను. ఇవాళ వరల్డ్ లాఫ్టర్ డే కదా. పొద్దున్న లేస్తే చాలా మంది వాట్సాప్ లో జోకులు ఫార్వర్డ్లు చంపుతూ ఉంటారు. ఎప్పుడో ఒకప్పుడు మనకి ఇట్లాంటి పరిస్థితుల్లోనే ఉపయోగపడుతూ ఉంటుంది. ఒకడికి రాత్రి కలొచ్చిందంట, వాళ్ళ ఆవిడ్ని చెంపదెబ్బ కొట్టినట్టు. మరి వాళ్ళ ఫ్రెండ్ అడిగాడంట పొద్దున్నే లేచి ఏం చేసావు అని. మా ఆవిడ కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పాను అన్నట్టు. అది భయం అంటే అలా ఉండాలి. భార్యలు అంటే నీకు నవ్వు రాలే? నువ్వు చెప్పు నేను నవ్వుతానా లేదా ఇప్పుడు చూపిస్తా చూడు. నా జోక్ కి నువ్వు కామెంట్ చేసావు కదా. ఇప్పుడు నీ జోక్ చెప్పు. నిన్ను ఎవరు బీట్ చేస్తారు చెప్పు. బిస్కెట్లు వద్దు చెప్పు. చెప్పు. ఒక బాబు నువ్వు చెప్పు. అక్క ఇలా టాబ్లెట్ ఒక్కొక్కటి మర్చిపోయిన వేయడం. నువ్వు జోక్ చెప్పు. ఒరే రవి, మీ క్లాస్ లో ఎవరు ఫస్ట్ వస్తారా? మా క్లాస్ లో నా డాడీ రాజు వస్తాడు. అయ్యో మరి నువ్వు రావారా ఫస్ట్? అయ్యో డాడీ వాళ్ళ ఇల్లు అంటే దగ్గర ఉంది, మన ఇల్లు అంటే దూరం ఉంది, అందుకే. ఆడ జన్మకు ఎన్ని శోకాలు. అక్క 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 ఇంకా అలాంటి ఛాన్సులు ఏం లేవులే. ఓకే భావనా, నువ్వు ఎప్పటి నుంచి స్టార్ట్ చేసావు ఇట్లాంటి కథ జోకులు వేయడం? నేను ఫస్ట్ ఆర్జే లెక్క చేస్తుండే. అంత వద్దులే, మామూలు చెప్పి. అందరూ అందరూ చూస్తే నాకు చాలా ఉత్సాహం వస్తుంది అబ్బా. చాలా రోజుల నుంచి నా సెటైర్ పంచులన్నీ లోపల తీసి పెట్టుకున్నాను. ఇవాళ బాగా వేసేయాలనుంది. సరే రౌండ్లు మొదలెడదామా? ఓకే. కవన్ కాఫ్ బ్రాండ్ రైస్ స్టార్ మైళ్ళ 2700+. పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు, వైభవ్ జ్యువెలర్స్ అండ్ ఏఎస్ బ్రాండ్ నువ్వుల పప్పు నూనెలో మన మొట్టమొదటి రౌండ్ జంబలకడి పంబ. ఇప్పుడు ఈ రౌండ్ లో అన్ని రాంగ్ ఆన్సర్స్ చెప్పాలి. నువ్వు రెడీయా? అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. మీకు ఎన్ని కళ్ళున్నాయి? 4. ఇది ఏ నెల? మార్చ్. మీకు ఏం దొరికింది? బంగారం. గోపీచంద్ ఏ సినిమా హీరో? అతడు. బెండకాయని ఏం చేయొచ్చు? చెట్టు పెట్టచ్చు. పాలపొడి దేంతో తయారు చేస్తారు? బెండతో. దేన్ని కూర వండవచ్చు? ఇసుక. నీకు అనుష్క ఏమవుతుంది? అక్క. రవితేజ ఏ సినిమా? ఓకే.
నీకు 4 కళ్ళు ఉన్నాయా? ఇవి ఇక్కడ 2 ఉన్నాయి. స్పెక్స్ పెట్టుకుంటా. అయితే అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అయితే నాకు కళ్ళు 2 ఉన్నాయి. మీకు ఏం దొరికింది? బంగారం. దొరికితే ఇవ్వాలని తెలియదా నీకు? ఎవరిదో అది? మా మమ్మీ నాకు షేరింగ్ నేర్పించలేదు అక్క. సరే నేర్పించకపోతే పోయింది. నీకు దొరికింది ఏంటది? అక్క బాయ్ అక్క, ఎపిసోడ్ అయిపోయింది, వెళ్ళిపోతున్నా. నీకు దొరికింది ఏంటది? బంగారం. బంగారం ఏంటి? నెక్లెసా, గాజులా? సార్ చూపు. ఏ ఇది నాది. ఎపిసోడ్ హలో హలో, మీ అమ్మ నీకు షేరింగ్ నేర్పించలేదు, మా అమ్మ నాకు దౌర్జన్యం నేర్పించింది. వదులు. ఏంటి అసలు? దొరికిందని వేసుకొని తిరిగేస్తున్నావు. ఇది కాదక్క, ఇది నాది. నాకు మా మమ్మీ కొనిచ్చింది. మీ మమ్మీ ఏం కొనివ్వలేదు, నువ్వే చెప్పావు దొరికిందని. అది నీకు లక్కడీ కప్పులు చౌరస్తాలో దొరికింది. కాదు. 7 రాంగ్, 70 పాయింట్లు నీకు. భావన నువ్వు రెడీయా? యువర్ టైం స్టార్ట్స్ నౌ. దొంగ అంటే ఎవరు? మా మమ్మీ. ఎన్నోసారి తర్వాత 3వ వస్తుంది? 6వ. నాని సినిమా హీరో ఎవరు? మహేష్ బాబు. నువ్వే సినిమాలో ఉన్నావు? అతడు. బ్లాక్ అంటే ఏ కలర్? పింక్ కలర్. శ్రీహరి ఏ సినిమాలో ఉన్నాడు? సైజ్ 0. రైతు ఏం చేస్తాడు? మేకప్ వేస్తాడు. జయం సినిమా విలన్ ఎవరు? ఏం సినిమా? రౌండ్ కోసం మీ అమ్మని దొంగని చేస్తావా? ఆహా, గెటప్ మమ్మీ. గెటప్ మమ్మీ? పటాస్ లో గెటప్ మమ్మీ వస్తుంది. అతడు సినిమాలో ఉందంటే ఇవే మనకు కనిపించలే. ఇక్కడ గడ్డికొస్తున్నట్టు. బాహుబలిలో. నువ్వు బాహుబలిలో ఉన్నావా? ఏం చేసావు అందులో? ఓహో, దున్నపోతు నువ్వేనా? ఆ పక్కన దున్నపోతు కూడా నువ్వే. అక్కడ ఒకటి దున్నపోతుంది. రాణాతో పోటీ చేసిన దున్నపోతు. అయ్యా, మారువేషంలో ఉన్నావు, అసలు కనిపెట్టలే. అది శ్వేత. 5 రాంగ్, 50 పాయింట్లు నీకు. గోల్డెన్ ఛాన్స్, గోల్డెన్ ఛాన్స్. ఎవరైనా మంచి జోక్ చెప్పాలనుకుంటున్నారా? నేను చెప్తా. కమాన్ కమాన్, కమ్ హియర్. యాక్షన్. రాజు బావ ఒక రోజు టెంపుల్ కి వెళ్ళి హడావిడిగా తిరిగి వచ్చాడు. సుమక్క అడుగుతుంది, ఏమండి ఏమైందండి ఇంత హడావిడిగా తిరిగి వచ్చేసారు? అంతా నీ మాటలు వినడం వల్లే నేను ఇట్లా తయారున్నా. నేనేం చేశానండి? నువ్వే కదా గుడికి వెళ్ళేటప్పుడు చెప్పావు చెప్పులు వేసుకోకుండా వెళ్ళొద్దా అని చెప్పి. అండి చెప్పాను, ఇప్పుడు ఏమైందని? నేను చెప్పులు వేసుకోకుండా గుడికి వెళ్ళాను, కానీ గుడి ముందు ఒక బోర్డు ఉంది, చెప్పులు బయట విప్పి లోపలికి రావాలి అని రాసుంది. ఇప్పుడు నేను చెప్పులు ఇవ్వాలంటే నా కాళ్ళకి చెప్పులు ఉండాలిగా, అందుకే ఇంటికి వచ్చిన. ఇప్పటి వరకు ఇట్లాంటి జోక్ వినలేదు. థ్యాంక్ యూ. వినలేవు కూడా. థ్యాంక్ యూ. బాగుంది బాగుంది. థ్యాంక్ యూ అక్క. శ్వేత రెడీ? రెడీ అక్క. యువర్ టైం స్టార్ట్స్ నౌ. వెంకటేష్ ఏ సినిమాలో ఉన్నాడు? తెలుసా? స్వీట్స్ ఎవరు తింటారు? నేను. పెదరాయుడు అంటే ఎవరు? నువ్వే. పెద్దమ్మకి కూతురు ఏమవుతుంది? పిన్ని. 1 తర్వాత ఏ నంబర్? 5. హైదరాబాద్ ఏ దేశంలో ఉంది? అమెరికా. పట్టణం అంటే ఏమిటి? చెట్టు. అన్నయ్య సినిమాలో హీరో? మా డాడీ. పిల్లిని ఇంగ్లీష్ లో ఏమంటారు? డాగ్. టీ చేయాలంటే ఏం కావాలి? ఏంటి? టైం అప్. 8 చెప్పావు నువ్వు, మామూలు సింగర్ దానివి కాదు. 80 పాయింట్లు తీసుకో. శైలజ నువ్వు రెడీయా? రెడీ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఫిబ్రవరి తర్వాత ఏ నెల? అర్జున్ ఏ సినిమాలో ఉన్నాడు? పాస్. బనానా అంటే ఏ పండు? బనానా అంటే ఏ పండు? ఆపిల్. పిట్టలని పట్టేది ఎవరు? పిట్టలని పట్టేది కుక్కలు పట్టేటోడు. సిద్ధం సినిమా హీరో ఎవరు? అల్లరి. సుమంత్ ఏ సినిమా హీరో? టైం అప్. ఫిబ్రవరి తర్వాత ఏప్రిల్. ఓకే. అర్జున్ సినిమాలో ఎవరున్నారు అంటే పాస్ చెప్పావు. బనానా అంటే ఆపిల్. పిట్టల్ని పట్టేది కుక్కల్ని పట్టేవాళ్ళు. సిద్ధం సినిమా హీరో అల్లరి నరేష్. 4 రాంగ్ చెప్పావు, 40 పాయింట్లు. స్కోర్ కొంచెం తక్కువైంది కదా, జోక్ చెప్పు. అయితే ఒక రోజు రాజీవ్ ఏం చేశాడు? అందరికీ రాజీవ్ బావేనా? అవును బావే. అక్క అయితే ఆటోమేటిక్ గా బావ కదా. అంటే రాజీవ్ బావ మీదైనా జోకులు అని. అవును జోకు. సరే వేసేయండి, నేను ఎలాగో ఒక రోజు బావ గారు ఏం చేశారంటే కొత్త షర్ట్ వేసుకొని రోడ్డు మీద వెళ్తారు. వెళ్తుంటే అప్పుడు మన యాంకర్ రవి వచ్చి అడుగుతున్నాడు, ఏంటి బావ కొత్త షర్ట్? రవి ఎందుకు ఇక్కడికి వస్తున్నాడు? అక్కడ ఉండు మనం. వచ్చిండు. సరే రమ్మని. వచ్చి ఏంటి బావ కొత్త షర్ట్ వేసుకున్నావు, అక్క కుట్టిందా అని అంటారు. అబ్బా ఇంత కరెక్ట్ గా ఎట్లా కనిపెట్టున్నాడు అని అన్నట్టు. ఏం లేదు బావా, అక్క బటన్స్ బదులు ఉక్సేసింది అని చెప్తాడు. సారీ రాజా, నేను ఈ ప్రోగ్రామ్ యాంకర్ అవడం వల్లే కదా నువ్వు ఇలాంటి కుళ్ళు జోకులు అన్ని వినాల్సి వస్తుంది. అక్క జోక్ బాగుందా లేదా చెప్పు. జోక్ బాగుందా? నువ్వు బాగున్నావు అని అడుగు, బాగున్నావు. జోక్ బాగుందా అని అడక్కున్నాను. వెళ్ళు వెళ్ళు, ఏం చేస్తాం చెప్పు, మెల్లిమెల్లిగా తగ్గుతుందిలే.
రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్ వారేవా ఏమి ఫేస్. వారేవా ఏమి ఫేస్. శైలజ చూడు. ఏ గోపిచంద్, బి రామ్, సి వచ్చేసి వరుణ్ సందేశ్. వరుణ్ సందేశ్. ఓకే. తిను లెజెండ్ మూవీలో ఉంటా, తన పేరేంటి రమ్ము గుర్తు అట్లే. ఓవై సరళ. కాదు, సోనాక్షి సిన్హా. కాదు, తన పేరు తమన్నా కాదు, సోనాల్ చౌహాన్. ఫైనల్. వెళ్ళావు. గోపీచంద్ ఫస్ట్. ఏ ఎస్ అక్క. చూద్దాం. ఏ బి. బి ఎవరు? రామ్. నో ప్రభాస్. ప్రభాస్ అప్పా. చూద్దాం. చింతాక్ తక్ చితాక్ చితాక్ చింతాక్ తక్ తా. చింతాక్ తక్ చితాక్ చితాక్ చింతాక్ తక్ తా. సి. వరుణ్ తేజ్. వరుణ్ తేజ. వరుణ్ సందేశ్ అన్నావు ఇందాక. వరుణ్ మీరు తేజ్. చెప్పండి. సి ఎవరు? అల్లు అర్జున్. అక్క. ప్రభాస్ ని రామ్ ని చేసావు. అల్లు అర్జున్. అల్లు అర్జున్ ని వరుణ్ సందేశ్ ని చేసావు. వరుణ్ తేజ్. నన్నేం చేయబోతున్నావు? ఐశ్వర్య రాయ్ మనిషిని చెయ్యి. నేను చాలా కాలంగా దేవతగా బతికేస్తున్నాను. ఇక డి. సోనాల్ చౌహాన్ అంట. ఆ చౌహానేనా? తమన్నా. దీక్ష సేన్. అది ఇలియానాలా ఉంది. ఒకటే కరెక్ట్ కదా. 10 పాయింట్లు. ఇప్పుడు నీకే చూడు. ఏ సుమన్. బి పేరు తెలీదు. నేను చెప్పను పో. సి చెప్పాలా? ఓల్డ్ హీరోయిన్ రాశి. ఓల్డ్ హీరోయిన్ రాశి. శ్వేత చెప్పాలా? నువ్వు పెద్ద న్యూ హీరోయిన్ శ్వేత శ్వేత బి చెప్పాలా? అంటే రాశి కన్నా కూడా ఉంది కదా. ఓహో, అది కన్నా కదా. అంటే ఓల్డ్ హీరోయిన్ రాశి అని చెప్తున్నా అందుకే. రాశి కూడా ఈ ప్రోగ్రామ్ చూస్తుంది. పాయింట్ బి నోటెడ్. ఏ సుమన్. బి నాకు తెలియదు పేరు. సి రాశి. ఫైనల్. ఏ సుమన్ కరెక్టా? సుమన్. చూద్దాం. ఏ కరెక్ట్. డి తెలియదు కదా, చెప్పలేదు నువ్వు. పేరు తెలీదు. నరేష్. 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 ఏ వాళ్ళు చెప్పారు కాబట్టి కాపీ కొట్టావు నువ్వు. చూద్దాం. బి. జంబలగడి పంప సినిమా హీరో. సి రాశి. 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 ఇది మాత్రం చెప్పిందమ్మా. ఈ రాశి బాగున్నట్టుంది. చూద్దాం. కరెక్ట్. డి చెప్పలా. ఎనీబడి నోస్. మీనా గారేమో అని అనుకుంటున్నా. ఏయ్ కళ్ళజోడి ఈ మధ్యనే పెట్టుకున్నట్టున్నావు. బాబాని చేస్తాం. పుట్టినప్పటి నుంచి అక్క. అవునా? ఓ కళ్ళజోడు పుట్టావా? మమ్మీని అడిగావా? అది లేకపోతే మమ్మీ అనిపించలే. అంతుందా సైట్? సరే మీనాలాగే ఉంది. చూద్దాం. చింతాక్ తక్ చితాక్ చితాక్ చింతాక్ తక్ తా. చింతాక్ తక్ చితాక్ చితాక్. రెండు కరెక్ట్. 20 పాయింట్. చూడు చూడు. ఏ నిత్య మీనన్. సి ఎన్టీఆర్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు. డి నాగబాబు గారు, రోజా గారు. బి. పైన బి. డి. ఫైనల్.
ఏ నిత్య మేనన్ కరెక్టా? నిత్య మీనన్. సరే ఏ చూద్దాం. అవును. మరి బి రోజా కదా? రోజా గారు. ఓకే బి చూద్దాం. కరెక్ట్, రోజా గారే. సి జూనియర్ ఎన్టీఆర్. ఓకే చూద్దాము ఎన్టీఆర్ అవునా కాదా. ఎన్టీఆర్ కరెక్ట్. డి నాగబాబు గారు. మనకి వరల్డ్ లాఫ్టర్ డే రేపటి సందర్భంగా జబర్దస్త్ లాంటి షోతో కడుపుబ్బ నవ్విస్తున్న టీం అందరికి ఒకసారి చప్పట్లు కొడదాం. నాగబాబు గారు అండ్ రోజా గారు మన నవ్వులకి వాళ్ళు ప్రతిబింబాలన్నమాట. వాళ్ళు నవ్వితే మనం నవ్వుతాం, వాళ్ళు నవ్వకపోతే మనం నవ్వం. అలా అలా ట్యూన్ చేశారు వాళ్ళు మనల్ని. చూద్దాం. నాలుగు కరెక్ట్, 40 పాయింట్లు. రమ్య చూడు. ఏ రానా, బి శ్రీకాంత్, సి త్రిష అండ్ డి ప్రకాష్ రాజ్. ఫైనల్. ఏ రాణా కరెక్టా? ఓకే చూద్దాం. బళ్ళారి బావా బాబీగ బారా మైసూరు రంగుల మనే బిట్టు బందాడా. బి శ్రీకాంత్ చూద్దాము. కరెక్ట్. సీను త్రిష అన్నావు. శ్రేయ. సి ఎవరు? నాకు పేరు గుర్తొస్తలే కానీ గుర్తొస్తుంది మరి? గోదావరి కమలిని ముఖర్జీ. చింతాక్ తక్ చితాక్ చితాక్ చింతాక్ తక్ తా చింతాక్ తక్ చితాక్ చితాక్ చింతాక్ తక్ తా. ఇక డి ప్రకాష్ రాజ్ అన్నావు. ఏమంటారు? కాదు, రాజశేఖర్ గారేమో. చూద్దాము. డి రెండు కరెక్ట్, 20 పాయింట్లు. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాము. నెక్స్ట్ రౌండ్ వదల బొమ్మాలి వదల. వదల బొమ్మాలి వదల. ఒక మెమరీ గ్రిడ్ వస్తుంది, చాలా పిక్చర్స్ ఉంటాయి, అన్ని గుర్తుపెట్టుకోవాలి. ఓకే. తర్వాత అన్ని వెళ్ళిపోతాయి, 3 క్వశ్చన్ మార్కులు వస్తాయి. కరెక్ట్ ఆర్డర్ లో చెప్పాలి. బజర్ నొక్కాలి, 10 సెకండ్స్ లోపల చెప్పాలి. కరెక్ట్ అయితే 10, రాంగ్ అయితే -10. చూద్దాం. కుర్చీ, దంచేది, వంకాయ, డబుల్స్, సన్ఫ్లవర్, జింక, అంబ్రెల్లా, ఆకులు, సోప్. రమ్య. సన్ఫ్లవర్ అండ్ అంబ్రెల్లా అండ్ టైమ్ అప్. దండాలయ్యా ఉండాలయ్యా పోయిందమ్మా. చూద్దాం. 12 కరెక్ట్ చెప్పగా. అలా కుదరదు, 3 చెప్పాలి. అరే బ్రింజాల్ మర్చిపోయా. వంకాయ, సన్ఫ్లవర్, అంబ్రెల్లా, -10. ఈ 10 పాయింట్లు నువ్వు ఈ ముగ్గురులోంచి ఎవరికొకళ్ళకి ఇవ్వచ్చు. బేబీ నాకు, రమ్య నాకు, బేబీ రమ్య బేబీ నాకు తక్కువనే రాము. ఓకే, అడుక్కోవడంలో మీ టాలెంట్ చూపించాలి. ఓకే, నువ్వు వెళ్ళు. నువ్వు అడుక్కునే దానివి ఇప్పుడు. ఓకేనా? ఏదైనా ఏ ప్రొఫెషన్ అయినా సరే దాన్ని నమ్మి చేయాలి మనం. రెడీ? వెళ్ళి అడుక్కో. అమ్మా ప్లీజ్ అమ్మా, 10 మార్కులు అమ్మా, దండం పెడతా. ఇయ్యమ్మా ప్లీజ్ అక్క. 10 రూపాయలు చూడసలు యోయో అడుక్కునే. అక్క చెల్లిని అక్క అన్నది నేను ఇవ్వట్లేదు. 50 ఉన్నాయి రాము, 10 ప్లీజ్. ఐఎమ్ వెరీ సారీ శైలజ, నువ్వు అడుక్కోవడంలో చాలా పువర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చావు. నాదే బెటర్ ఉంది అనుకో, అప్పుడు నాకే. చూద్దాం నూరా. ఇప్పుడు చూడు మా శ్వేత ఎట్లా అడుక్కుంటుందో చూడు. అమ్మా రమ్య 100 మార్కులు ఒరిజినల్ బయటకు వచ్చింది. ఒక 10 మార్కులు ఇదే నేను ఎక్కడో చూసానే అనుకుంటూ ఉన్నా, ఇప్పుడు క్లారిటీ వచ్చింది నాకు. అక్కడ అడుక్కునే
అడుక్కునే వాళ్ళకి డబ్బులు ఇచ్చే అలవాటు ఉంది కానీ పాయింట్స్ ఇచ్చే అలవాటు లేదుగా. శైలజ 10. నెక్స్ట్ మెమరీ. భావన. గిటార్ కింద బీన్స్ మధ్యలో చిప్స్, అదే చిప్స్ అంటుంది, తినే చిప్స్ కాదు, సిమ్. ఓకే, 1 గిటార్, 2 సిమ్ కార్డ్, 3 బీన్స్. కరెక్ట్, 10 పాయింట్లు. కొనిలో ఇందాక అడుక్కున్న పాయింట్లు రాలేదు కానీ ఇప్పుడు బాగానే చెప్పినందుకు వచ్చాయి. ఇప్పుడు రమ్య జోక్ చెప్తుంది మళ్ళీ. అక్క చెప్తా. మళ్ళీ రాజీవ్ బాబా మళ్ళీ సుమక్క. చెప్పు. రాజీవ్ బాబా ఒకరోజు దూరంలో ఉన్నాడు, చాలా దూరంలో ఉన్నాడు రాజీవ్ బాబా. నీకు మెసేజ్ చేశాడు, హాయ్ సుమా. హాయ్ అండి, ఏం చేస్తున్నారు అంటే, ఏం లేదు సుమా, ప్రపంచంలో అందరికంటే అందమైన అమ్మాయితో చాటింగ్ చేస్తున్నాను. సో స్వీట్ ఆఫ్ యూ అండి, మీరంటే ఎంత ఇష్టం, నేనంటే మీకు ఎంత ఇష్టం అంటే, అవును సుమా, ఆమె రిప్లై ఇస్తలే, అందుకే నీతో చాటింగ్ చేస్తున్నా. ఎవరు? ఆమెనా? ఆమె ప్రపంచంలో అందరికన్నా అందమైన అమ్మాయి జెస్సీ. ఇందాక నువ్వు ఫోన్ మాట్లాడేవు అదే కదా? నువ్వే కదా మాట్లాడింది? నేను ఫోన్ మాట్లాడా, చాటింగ్ చేయలేక. పిచ్చిది పాపం, ప్రపంచంలో కల్లా అందమైన అమ్మాయి అన్న భ్రమలో బతికేస్తా. ఓకే, నెక్స్ట్ మెమరీ క్రియేట్ అని చెప్పా, ఫోన్ మాట్లాడలే. చూడు. పళ్ళ సెట్టు, బీన్స్, కాకరకాయ, నీళ్లు, బొమ్మలు, కత్తిర, ఎవరిదో గాని పాపం అది. అది చూసిన తర్వాత నా మైండ్ బ్లాక్ అయింది. నెక్స్ట్ ఏంటి చెప్పండి? పోట్రా. ఏంటవి? అదేంటి? సింక్ అనుకుంటా. సరే, స్పీకర్లు అనుకో. స్పీకర్స్ కాదక్క, స్పీకర్లే. ఇంకోటి సరే, గోల్కొండ. శ్వేత. థర్డ్ బట్టతల, మధ్యది వాటర్ బాటిల్స్, ఫస్ట్ ది పళ్ళ సెట్. 1 పళ్ళ సెట్. నీదేంటి అక్కడికి వచ్చింది? నీదేంటి అక్కడికి వచ్చింది? అది ఇక్కడే ఉందిగా. మరి అక్కడే నీదే. నేను ఇందాకే నువ్వు నవ్వినప్పుడే అనుకున్నా, ఒకదానిపైన ఒకటి ఎక్కేస్తున్నాయి ఇట్లా. సెకండ్ వాటర్ బాటిల్, 3 బట్టతల. కొన్ని మనం షోస్ కి వెళ్తాం కదా, ఫంక్షన్స్ కి, మనం ఏమో కూర్చున్న సీట్ నుంచే వీడియో తీయాల్సి వస్తుంది, లేచి నిలబడితే ప్రాబ్లం అవుతుంది కాబట్టి. అప్పుడు ఏమొస్తుంది తెలుసా, స్టేజ్ లో పర్ఫార్మెన్స్ మిగిలిన చాలా మంది బట్టతలలు వస్తాయి. ఎన్ని వీడియోస్ ఉన్నాయో నా దగ్గర అట్లాంటివి. కరెక్ట్, 10 పాయింట్లు. నెక్స్ట్. బలూన్లు, బ్రోకోలీ, టెప్రికార్డర్, క్యాబేజ్, మాప్, కళ్ళు, చార్మినార్, ఐస్ బాక్స్ అండ్ పీ. భావన. మధ్యది ఐ, సెకండ్ వన్ ఐ, టైమ్ అప్. టేప్ రికార్డర్, కళ్ళు, పి. ఫస్ట్ టేప్ రికార్డర్, సెకండ్ కళ్ళు, 3 పి. నీకు -10. చెప్పు, వీళ్ళు ఏం చేస్తే నువ్వు డబ్బులు ఇస్తావు వాళ్ళకి? 10 పాయింట్లు. భావన. మంచి జోక్ ఎవరు చెప్తే వాళ్ళకి ఇద్దాం, ఓకేనా? ఓకే. నువ్వు చెప్పాలా? చెప్పు. ఒకరోజు సుమక్క చౌనొప్పి వస్తుంది, హాస్పిటల్కి వెళ్ళింది. హాస్పిటల్ వెళ్ళి డాక్టర్ దగ్గర వెళ్తుంది. డాక్టర్ గారు నిన్న నేను చౌనొప్పి అని వస్తే నాకు చుక్కల మందు రాశారు, బట్ అది పని చేయట్లేదు అంటే, మళ్ళీ వస్తే నాకు టాబ్లెట్స్ రాసిస్తారు, అయినా కానీ పని చేయట్లేదు, ఇంకా నొప్పి ఎక్కువ అయింది అని అంటారు. అంటే అవునా అమ్మ, రోజుకి ఎన్ని టాబ్లెట్స్ వాడుతున్నావు అంటే, డాక్టర్ గారు నేను రోజుకి 2 వాడుతున్నాను. అవునా, 2 వాడితే ఎలా తగ్గుతుంది కదా? అవును డాక్టర్, 2 వాడుతున్నాను, ఈ చెవులో ఒకటి ఈ చెవులో ఒకటి వేసుకుంటున్నాను. అక్క
అక్క నాకు ఇప్పుడే అర్థమైంది నీ లోపల నవ్వే సెల్స్ ఎక్కువ లేవని. నీలో ఉందిగా మరి నవ్వట్లేదే నువ్వు? నేను నవ్వాను చూడలేదు అక్క. నువ్వు రేసుగుర్రంలో శృతి హాసన్ అనుకుంటున్నావా? నేను ఎస్ అక్క ఇన్సైడ్ అంతా. ఈ జోక్ మీద నీ అభిప్రాయం ఏంటి? నేను లాస్ట్ చెప్తాను. ఎల్లు ఆమె జోక్ కూడా విన్నాక మీ పని అయ్యాలా లేకపోతే వేరే పని చెప్పు. అయ్యాలా? చెప్పు. రాజీవ్ బావా, చెప్పు. రాజీవ్ బావా గుడి దగ్గర, రాజీవ్ బావా మెట్ల దగ్గర, రాజీవ్ బావా సెల్ ఫోన్ పైన, రాజీవ్ బావా పానీపూరి దగ్గర. చెప్తా ఇంకో జోక్ నేను చెప్పానా? ఇంత క్యారెక్టర్ చూసాను కదా. సుమా అక్క రాజీవ్ బావ ఇద్దరు పెళ్లి కాక ముందనమాట. ఇద్దరు పార్క్ వెళ్తారు. గిట్టు బాగుంది. ఇద్దరు పార్క్ వెళ్తారు. పార్క్ వెళ్తే సుమాకి అడుగుతుంది, రాజీవ్ రాజీవ్ చందమామ ఎక్కడుంది రాజీవ్? చందమామ పీకి రుతి. అయ్యో అక్క. వచ్చేస్తుంది ప్లీజ్. నీకు దండం పెడతా ఆపే. చందమామ ఎక్కడుంది ఎక్కడుంది? ఎక్కడుంది అంటే పక్కన నువ్వు ఉండగా చందమామ గురించి ఎందుకు అని అంటాడు రాజు బావ. అంటే నువ్వు చందమామ కాదని అవుతున్నావు. నీకు గుర్తుందో లేదో కానీ నాకు బాగా గుర్తుంది. ఆ రోజు అమావాస్య. ఇప్పుడు నీ జోక్ చెప్పు. అయితే నైట్ జోక్. చాలా బాగుంది, చాలా బాగుంది. ఈమెకే ఇవ్వాలి, నువ్వు బాగా చెప్పింది. ఎవరికి ఇస్తావు? నేను ఎవరికి బాగా నిజంగా చెప్పు. శైలజక్కకి. శైలజ 10. ఎందుకు తెలుసా? అక్క జోక్కి అక్కనే నవ్వుకుని చూడక్క, అది టాలెంట్ అంటే. నిజంగా ఎవరి జోక్కి వాళ్ళు నవ్వుకోవడమే టాలెంట్. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్ రాసుకోరా సాంబా. ఇప్పుడు డైలాగ్ రౌండ్. డైలాగులు వినిపిస్తాము. క్వశ్చన్ అడిగినప్పుడే బజర్ నొక్కాలి. ఓకే? డైలాగ్. మనిషివా పశువా చెప్తారు కదా నీకు? ఏ కొడతావేంటి? నార్మల్. ఇంకొక మాట మాట్లాడావో చంపేస్తాను. ఏంట్రా ఎన్నాళ్ళు పోతావు నువ్వు? 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 20 ఏళ్ళు? రేపు మాపో పోయి మన కోసం 100 ఏళ్ళు బతకాల్సిన వాళ్ళ జీవితం నాశనం చేస్తావా? వాళ్ళని చూసి నేర్చుకోరా. మనం ఎక్కడ బాధపడతామని మన బోడి పెద్దరికం కోసం, మన మర్యాద కోసం వాళ్ళ జీవితాన్ని బలేసుకోవడం సిద్ధపడ్డారా పాపం. ఎమోషనల్ గా మాట్లాడుతున్న ఆ నటుడు ఎవరు? శ్వేత. నాగబాబు. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. ఈ సంభాషణ చందమామ సినిమాలోది. అందులో నాగబాబు గారి కూతురుగా ఎవరు చేశారు? భావన. కాజల్. కాజల్. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. నెక్స్ట్ డైలాగ్. రే బోన్ లో ఉండే పులిని బయట నుంచి ఎవడైనా చూస్తాడు. బోన్ లోకి వెళ్ళి పలకరించేవాడేరా పోటుగాడు. కొంచెం ఎక్కువ అనిపించట్లే? ఆ మాత్రం లేకపోతే ఆడియన్స్ కనెక్ట్ అవ్వట్లేదురా. వాడు ఎక్కడుంటాడో చెప్పరా. డబ్బులు అడిగినందుకే ఆయన చెయ్యరు గుట్టాడు. ఆడు ఒక్కడిని వదిలేసి మిగతా వాళ్ళ దగ్గర వసూలు చేయరా చాలు. అంటే మన రికవరీ వాడుతూనే స్టార్ట్ చేయాలి. ఈ డైలాగ్ చెప్తున్న హీరో ఎవరు? భావన. సాయిధరం తేజ్. కాదు. పాస్ట్ రమ్య. మనోజ్. కాదు. పాస్ట్ శైలజ. పాస్ట్ శ్వేత. తెలీదు. ఎవరు చెప్పలే. ఆది. అది ఆది. ఆది. ఈ డైలాగ్ ఏ సినిమాలోది? రమ్య. చుట్టాల అబ్బాయి. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. చెప్పు. బోన్లో ఉండే పులిని ఎవడైనా చూస్తాడు. బోన్లోకి వెళ్ళి పలకరించేవాడు కదా పోటుగాడు. కొంచెం ఎక్కువ అనిపించట్లా? ఎక్కువ అయితే గానీ ఆడియన్స్ కనెక్ట్ అవ్వట్లేదు అక్క. భావన నువ్వు చెప్పు. బోన్ లో ఉండే పులిని అందరు బోన్ లో ఉండే పులిని అందరు చూస్తారు, కానీ లోపలికి వెళ్ళి పలకరించేవాడే ఏమైతాడు? నువ్వు చెప్పు. బోన్ లో ఉండే పులిని అందరూ పలకరిస్తారు, అదే లోపల ఉన్న
మళ్ళీ బోన్లో ఉండే పులిని అందరూ చూస్తారు, కానీ బోన్ లోపలికి వెళ్ళి పలకరించేవాడేరా పోటుగాడు. శ్వేత, బోన్ లో ఉండి బోన్ లో ఉన్న పులిని ఎవరైనా చూస్తారు, బోన్ లోపలికి వెళ్ళి చూసేవాడే పులిరాజు. పోటుగాడు. నెక్స్ట్ డైలాగ్. హలో హలో, నేను శశిని మాట్లాడుతున్నా. మీరు ఎలా ఉన్నారు? నువ్వు చెప్పిన నిజాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను. ప్లీజ్ మీరు అలా మాట్లాడకండి. అంత బాధపడేదానివి మరి నా వైపు నుంచి ఎందుకు ఆలోచించావు? మీకు ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ చెప్తున్నా, ఐఎమ్ ఎంగేజ్డ్ అండి. ఆ విషయం తట్టుకోలేకపోతున్నాను తెలుసా. ఈ డైలాగ్ లో ఉన్న హీరోయిన్ ఎవరు? శైలజ. తన పేరు రజనీయా? కాదు, మహేశ్వరి. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. రవితేజ అండ్ మహేశ్వరి నటించిన ఈ సినిమా పేరేంటి? క్లూ కావాలా? ఎస్. నా కోసం కాదు. శైలజ. నా కోసం కాదు. చిచ్చి చిచ్చి, ఇది నేను క్లూ అమ్మా ఇచ్చింది, టైటిల్ అది అనుకుంటున్నావా? అలాంటి సినిమా వచ్చిందా? శ్వేత నువ్వు చెప్పు. పాస్ట్ భావన. నా కోసం కాదు. పాస్ట్ రమ్య. నా కోసం కాదు, నీ కోసం. మొత్తం టైటిల్ అదేనా? అందులో సగం అయితే కరెక్ట్ టైటిల్ అవుతుంది. సినిమా టైటిల్ నీ కోసం, ఎవ్వరికి ఇవ్వట్లే పాయింట్. నీ కోసం చెప్పా. నా కోసం కాదు, నీ కోసం అన్నావు. నీ కోసం ఇంకా నేను మన కోసం అనలేదు. నీ కోసం చెప్పా కదా. సరే, నేను నీ కోసమే చెప్తున్నాను, నా కోసం కాదు. కానీ నీ కోసం కరెక్ట్ ఆన్సర్ కాబట్టి నా కోసం నేను నీ కోసం పాయింట్లు ఇవ్వట్లేదు. నెక్స్ట్ డైలాగ్. పిఎస్ సీమంతానికి ఎండి గారు లక్షల విలువ చేసే డైమండ్ నగలు పెట్టారంటే మన స్టాఫ్ మరిద్దరి మధ్య ఏదో సంబంధం ఉందనుకుంటారు. లేదా? ఏ సంబంధమో మీ నోటితోనే చెప్పండి. చెప్పడానికి సిగ్గుపడుతున్నారా? నేనే చెప్తాను. వైఫ్ అండ్ హస్బెండ్స్ రిలేషన్. మన ఎండి విజయ్ గారు అగ్ని సాక్షిగా నా మెళ్ళలో 3 ముళ్ళేసిన భర్త. థ్యాంక్ యూ. ఏమండోయ్, విజయ్ గారి భార్య అయ్యండి వారింట్లో ఉండకుండా మీ ఇంట్లో ఎందుకుంటున్నావని మళ్ళీ మన ఆఫీస్ వచ్చి అనుమానం రావచ్చు. అదేనా మీ నోటితో చెప్పండి. ఈ డైలాగ్ చెప్తున్న నటులు ఎవరు? శైలజ. రోజా. సౌందర్య. హీరో హీరో వెంకటేష్. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. ఈ డైలాగ్ ప్రకారం వాళ్ళిద్దరికి ఏం రిలేషన్ ఉంది అని సౌందర్య చెప్పింది? శ్వేత. భార్యాభర్త. కరెక్ట్ ఆన్సర్, వైఫ్ అండ్ హస్బెండ్. 10 పాయింట్స్. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. శ్వేత. భావన, నెక్స్ట్ నువ్వు. ఏ రమ్య, శైలజ. ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. మీకేమో ఇక్కడేమో ఇది పెడతారు బొమ్మ, ఇది మెల్లిగా తిప్పండి. రాడ్ పట్టుకోకుండా టేబుల్ పట్టుకొని తిప్పండి. అక్కడ తీసుకొచ్చి పెట్టి ఊదండి. అందులో పడితే మీకు 10 పాయింట్లు వస్తాయి. మళ్ళీ దీన్ని ఇట్లా తిప్పేసి ఇక్కడ తీసుకొచ్చి పెట్టుకొని తిప్పేసుకోండి. ఎంత ఈజీ గేమ్ కదా. చాలా. 1 2 3 గో. అయ్యా, రాడ్ పట్టుకోకు. ఓకే. ఊదు. గాలి ఉందా లోపల కొంచెమైనా? అయ్యా, స్పీడ్ ఎక్కువైపోయింది నీకు. మ్యూజిక్ లేదు, అందుకే డౌన్ అయిపోయింది. టైం అప్. 2 పడ్డాయి, అందులో 20 పాయింట్. రెడీ? 1 2 3 గో.
లాస్ట్ 20 seconds. టైం అప్. అది ఇటు తిరిగిపోయింది పాపం. 30 పాయింట్లు. రెడీ 1 2 3 గో. అరే టైం అప్. 1 2 3 30 పాయింట్లు. వరల్డ్ లాఫ్టర్ డే స్పెషల్ ఎపిసోడ్ గా ఈ రోజు మనం చేసుకుంటున్నాం కదా, రేపు వరల్డ్ లాఫ్టర్ డే. మరి ఎవరవుతారు ఇవాళ విన్నర్? యు నువ్వు అవ్వాలంటే నీ టార్గెట్ 70. బేబీ నువ్వు అవ్వాలంటే నీ టార్గెట్ 50 కొట్టాలి. 60 అయితే టై అయిపోద్ది. ఓకే రెడీ 1 2 3 గో. 70 అంటే 7. చాలా ఈజీ. హ్యాపీగా ఉందా నీకు? చల్లబడ్డాయా? వెరీ గుడ్. మనం కింద కూడా 2 డబ్బాలు పెట్టుండాల్సింది. భావన చందమామ కావాలా? స్లో ఇన్నర్ ఫీలింగ్ భావన అనట్లే. ఇజ్జత్ పోతుంది. భావన ఒక్కటనే భావన వేసింది కింద వేసింది. బా కంగ్రాట్స్ భావన, కంగ్రాచులేషన్స్. టైం అయిపోయింది కానీ కంగ్రాట్స్. ఒకటి వేయగలిగావు. కంగ్రాట్స్. ఈ రోజు మన విన్నర్ శ్వేత మెదక్. సన్నజాజిలా పుట్టే సిందిరో మల్లె తీగల చుట్టే సిందిరో తేనె టీగల కుట్టే సిందిరో సుందరి ఈ సుందరి అందం తాడుతో కట్టే సిందిరో మత్తు మందునే పెట్టే సిందిరో కొత్త దారిలో నెట్టే సిందిరో సుందరి ఈ సుందరి సోకే కుక్కినాదిరో నాజూకే మెక్కినాదిరో చెక్కినోడికి వరల్డ్ బ్యాంక్ నుంచి బ్లాంక్ చెక్ ఇవ్వరు. కాకే కట్టినాదిరో గుండెకే పెట్టినాదిరో లైకే కొట్టినాను లబ్బు బండి తీసి ట్రాకు మీద పెట్టినాను. అదనమాట సంగతి. హాయిగా ఉండండి, హ్యాపీగా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. మళ్ళీ కలుద్దాం ఓన్లీ ఆన్ స్టార్ మహిళ. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.